అధికారం వచ్చేది కల్లా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతా ఉంది. అంటే వరుసగా ఒక్కొక్కటి ఖాళీ అవుతూ ఆఖరి బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. రాష్ట్రంలో ఈ యొక్క వడగండ్ల బారిన పడ్డటువంటి రైతాంగానికి వాళ్ళ ఖాతాలకు ఎకరానికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అది రాగానే వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి ఒక భరోసా. రెండవది, రేపు వచ్చే వానకాలం నుంచి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ జరిగినా కూడా ఏ రైతాంగం నష్టపోకుండా కోసం ఇన్సూరెన్స్ చేసి, అంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ప్రీమియం మొత్తం కూడా రైతాంగం తరఫున ప్రభుత్వం భరించి మొత్తం రాష్ట్ర రైతాంగానికి సుమారుగా 70 లక్షల రైతాంగం ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ప్రీమియం భరించి క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా కూడా ఆ రైతులను ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది.